మనం ఉదయం పూట ఎంతో శ్రద్ధగా వేడివేడి అన్నం అదే కూర క్యారేజీలో పెట్టి ప్యాక్ చేయడానికి ఇంట్లో దాదాపు అరగంట టైం తీసుకుంటాం కదా. అవును, చాలా టైం తీసుకుంటాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఖచ్చితంగా. ఆ లంచ్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉందా లేదా మధ్యాహ్నానికి చల్లారిపోకుండా ఉంటుందా అని ఎన్నో విషయాలు ఆలోచిస్తాం. కాని సరిగ్గా అదే క్యారేజ్ పట్టుకుని బండి కీస్ తీసుకుని మన ఇంట్లో వాళ్ళు హెల్మెట్ లేకుండా గుమ్మం దాటుతుంటే మాత్రం మనం పెద్దగా ఆపట్టించుకోం. రైట్. ఇదొక విచిత్రమైన సైకలాజికల్ డిస్కనెక్ట్ అని చెప్పాలి. అదే కదా, ఒక మనిషి ఆకలి గురించి ఆలోచించినంత డీప్గా ఆ మనిషి ప్రాణం గురించి మనం రోజువారీ హడావుడిలో ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సో ఈరోజటి మన డీప్ డైవ్ ఈ యొక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అబ్సల్యూట్లీ. మనం సయ్యద్ అబ్దుల్ హకీం గారు రాసిన హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే ఈ బుక్లోని చాప్టర్ 10 అంటే ఏ హంబుల్ రిక్వెస్ట్ అనే భాగాన్ని పూర్తిగా అనలైజ్ చేయబోతున్నాం. బేసిక్గా ఈ చాప్టర్ రోడ్డు భద్రత మీద ఏదో టెక్నికల్ మాన్యువల్ కాదు. కాదు, ఇదొక బిహేవియరల్ అనాలిసిస్. అంటే రోడ్ సేఫ్టీ అనేది చట్టాలు, ఫైన్ల ద్వారా కాకుండా మన ఆలోచనా విధానంలో ఎలా మొదలవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఈ సైకలాజికల్ డిస్కనెక్ట్ గురించి మాట్లాడటం చాలా అవసరం. అవును. అసలు ఈ చాప్టర్ చదివినప్పుడు నాకైతే ఒక రకమైన షాక్ తగిలింది. నిజమే. ఎందుకంటే ఈ చాప్టర్ 10 ఒక పక్కా ట్రాఫిక్ రూల్స్ బుక్ లాగా స్టార్ట్ అవ్వదు. ఇదొక సామాన్యుడి ప్రాణం విలువ గురించి, ఒక కల్చరల్ షిఫ్ట్ గురించి ఆథర్ చేస్తున్న చాలా డీప్ ఎక్స్ప్లోరేషన్. చట్టాలు రోడ్డు మీద ఉండొచ్చు, పోలీసులు జంక్షన్లలో ఉండొచ్చు, కానీ కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుందంటారు? ప్రమాదం అనేది రోడ్డు మీద జరగడానికి చాలా ముందే మన బ్రెయిన్లో ఒక చిన్న నిర్లక్ష్యం రూపంలో పుడుతుందని. వావ్! అంటే రోడ్డు మీద కాదు, బ్రెయిన్లోనే ఫస్ట్ యాక్సిడెంట్ జరుగుతుందంటారా? ఎగ్జాక్ట్లీ. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కేవలం రూల్స్ బ్రేక్ చేయడం గురించి కాదు. ఆ రూల్స్ని బ్రేక్ చేయడానికి మన బ్రెయిన్ మనల్ని ఎలా కన్విన్స్ చేస్తుంది అనే సైకాలజీ గురించి. రైట్. ఆ సైకాలజీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే ఆథర్ ఒక గుండెను పిండేసే రియల్ లైఫ్ ఎమోషన్ను మన ముందుంచారు. ఒక తల్లి తన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అనే వార్త విన్న తర్వాత ఇప్పుడు నేను ఎవరికోసం వండాలి అని అడుగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. అబ్సల్యూట్లీ. ఆ అబ్బాయి చేసిందేదో పెద్ద క్రైమ్ కాదు. జస్ట్ కొద్ది దూరమే కదా అని హెల్మెట్ లేకుండా ఫ్రెండ్ బైక్ తీసుకుని వీధి చివరకు వెళ్ళాడు. ఆ ఒక్క చిన్న నిర్ణయం ఆ కుటుంబం సర్వస్వాన్ని లాగేసుకుంది. కరెక్ట్. ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఇదే. ఈ షార్ట్ డిస్టెన్స్ అంటే కొద్ది దూరం అనే భ్రమ. అవును. తెలిసిన రోడ్డే కదా, పక్క వీధికే కదా అనే ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మనల్నెందుకు అంతలా డామినేట్ చేస్తుంది? దీని వెనుక ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ మెకానిజం ఉంది. దీన్ని బిహేవియరల్ సైన్స్లో నార్మలైజేషన్ ఆఫ్ డీవియన్స్ అంటారు. అంటే ఒక తప్పుని పదే పదే చేయడం ద్వారా దాన్ని మన బ్రెయిన్ ఒక సాధారణ విషయంగా కన్సిడర్ చేస్తుంది. ఓ, అంటే అలవాటు పడిపోతాం అన్నమాట. అవును. ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా పక్క వీధిలో ఉన్న షాప్కి వెళ్లి క్షేమంగా తిరిగి వస్తాడు అనుకుందాం. అప్పుడు అతని బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది. చూసావా, హెల్మెట్ లేకపోయినా ఏమీ కాలేదు, సో ఇది సేఫ్. రైట్, రైట్. ఇలా 10 సార్లు 100 సార్లు జరిగేసరికి ఆ రిస్క్ అనేది బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వదు. ఒక రాంగ్ ప్రెసిడెంట్ సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం మర్చిపోయే లాజిక్ ఏంటంటే, మనం 100 సార్లు సేఫ్గా వెళ్లామన్న హిస్టరీ ఆ రోడ్డుకు తెలియదు. అబ్సల్యూట్లీ. ఫిజిక్స్కి గత చరిత్రతో పనిలేదు. ఖచ్చితంగా. దానికి తెలిసింది ఆ క్షణంలో జరిగే ఇంపాక్ట్ మాత్రమే. ఆ ఒక్క సెకండ్లో ఫెయిల్ అయితే మనిషి బ్రెయిన్ డ్యామేజ్ అవడానికి ఎంతో టైం పట్టదు. మన హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడూ ఇమీడియట్ కన్వీనియన్స్ని ఎక్కువగా వాల్యూ చేస్తుంది. అంటే ఆ 2 నిమిషాల టైం సేవింగ్ కోసం లాంగ్ టర్మ్ రిస్క్ని తక్కువ అంచనా వేస్తాం కదా. అవును, అదే జరుగుతుంది. ఆ నార్మలైజేషన్ ఆఫ్ డీవియన్స్ అనే కాన్సెప్ట్ చాలా యాప్ట్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే రోజువారీ జీవితంలో మనం ఆ రిస్క్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం అనేది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్లా మారిపోతుంది. హెల్మెట్ పెట్టుకోవడం ఒక టాస్క్ లాగా ఫీల్ అవుతాం. అవును, దాన్ని ఒక అదనపు భారంలాగా చూస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఆథర్ ఈ చాప్టర్లో చాలా ఎఫెక్టివ్గా ఒక పాయింట్ చెప్పారు. క్షేమంగా ఇంటికి రా, కమ్ హోమ్ సేఫ్ అనేది మనం క్యాజువల్గా చెప్పే ఒక వీడ్కోలు మాత్రమే కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. ఒక అన్రిటన్ కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు దాన్ని. నిజమే. ఒక మనిషి బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అతని చేతిలో పెడుతున్న ఒక కాంట్రాక్ట్ అది. అయితే నాకిక్కడ ఒక డౌట్. ఈ కాంట్రాక్ట్ని గౌరవించే అలవాటు ఎక్కడ మొదలవ్వాలి? మనం సాధారణంగా డ్రైవింగ్ స్కూల్స్ మీదో
ట్రాఫిక్ పోలీసుల మీద డిపెండ్ అవుతాం కదా. సాధారణంగా ఆ బాధ్యతను బయట వాళ్ళకి అప్పగించేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడే ఆథర్ ఒక పవర్ఫుల్ షిఫ్ట్ తీసుకొచ్చారు. మన మొదటి డ్రైవింగ్ స్కూల్ మన ఇల్లే అని ఆయన అంటారు. ఒక్క నిమిషం, మన ఇల్లా? డ్రైవింగ్ అనేది స్కూల్లో కదా నేర్చుకుంటారు, ఇంట్లో వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తాం? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, డ్రైవింగ్ స్కూల్లో నేర్పించేది కేవలం ఒక మెకానికల్ స్కిల్, అంటే క్లచ్ ఎలా వదలాలి, బ్రేక్ ఎప్పుడు వేయాలి అని. కానీ రోడ్డు మీద రిస్క్ టాలరెన్స్, అంటే రిస్క్ని ఎంతవరకు యాక్సెప్ట్ చెయ్యొచ్చు అనే సైకాలజీని పిల్లలు కార్ వెనుక సీట్లో కూర్చుని తమ పేరెంట్స్ని చూస్తూ నేర్చుకుంటారు. ఓహ్ వావ్! అంటే వాళ్ళు మనల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. ఖచ్చితంగా. నాన్న కార్ స్టార్ట్ చేయగానే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ, ఫోన్ మాట్లాడటం, లేదా సిగ్నల్ రెడ్ పడుతున్నా సరే స్పీడ్ పెంచి జంప్ చేయటం, ఇవన్నీ వెనక సీట్లో ఉన్న పిల్లాడి బ్రెయిన్లో సైలెంట్గా రికార్డ్ అయిపోతాయి. ఇది చాలా భయంకరమైన విషయం. అవును, ఒక పిల్లాడికి మాటలతో ఎన్ని నీతులు చెప్పినా వినడు, కాని చేసే పనులను మాత్రం 100% ఇమిటేట్ చేస్తాడు. సైలెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రూల్స్ అనేది చాలా డేంజరస్ ప్రాసెస్. ఎందుకంటే రేపొద్దున ఆ పిల్లాడికి లైసెన్స్ వచ్చినప్పుడు మనం అతనికి రూల్ బుక్ ఇచ్చి సిగ్నల్ దగ్గర ఆగు అని చెప్తే అతను వినడు. ఎందుకంటే అతనికి ఎప్పుడో 10 ఏళ్ల వయసులోనే ఒక కోడింగ్ పడిపోయింది, మనవాళ్లైతే సిగ్నల్ జంప్ చెయ్యొచ్చు అని. రైట్. అందుకే ఆథర్ డ్రాయింగ్ రూంలో, డైనింగ్ టేబుల్ దగ్గర రోడ్డు భద్రత మీద చర్చలు జరగాలి అని చెప్తున్నారు. ఒక ఫ్యామిలీ డిన్నర్ దగ్గర మనం పాలిటిక్స్ గురించి, సినిమాల గురించి ఎలా మాట్లాడతామో అలాగే రోడ్ సేఫ్టీ మీద కూడా కన్వర్జేషన్స్ జరగాలి. అబ్సొల్యూట్లీ. కొత్తగా లైసెన్స్ తీసుకున్న టీనేజర్తో కారు ఎంత స్పీడ్గా వెళ్తుంది అనే దానికంటే క్షేమంగా రావడం ఎంత ఇంపార్టెంట్ అనే దానిమీద ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే బయట పోలీసుల కంటే ఇంట్లో వాళ్ల మాటే ఎక్కువ పవర్ఫుల్ అంటారా? అవును కదా. బయట ట్రాఫిక్ పోలీసులు పెట్టే 100 ఫైన్లు పనిచేయకపోవచ్చు, కాని ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒక 4 ఏళ్ల కూతురు, నాన్న హెల్మెట్ పెట్టుకో, సాయంత్రం మనం ఆడుకోవాలి అని చెప్తే ఆ ఎమోషనల్ యాంకర్ ఒక చట్టం కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. రూల్కి భయపడేవాడు సిగ్నల్ దగ్గర పోలీస్ లేకపోతే జంప్ చేస్తాడు, కానీ బాధ్యతతో ఆగేవాడు అర్ధరాత్రి 2 గంటలకి సిగ్నల్ పడ్డా ఆగుతాడు. కరెక్ట్. ఆ ఇంటిగ్రిటీ అనేది మన డైనింగ్ టేబుల్ దగ్గర నుంచే రావాలి. కానీ ఇక్కడ నాకొక లాజికల్ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఒకవేళ ఫ్యామిలీ చాలా ఐడియల్గా ఉందనుకుందాం, పేరెంట్స్ పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అవుతారు, పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పిస్తారు. అలాంటప్పుడు అన్నీ కరెక్ట్గా నేర్చుకున్న కుర్రాళ్లు కూడా టీనేజ్లోకి రాగానే రోడ్డు మీద ఎందుకు అంత రెక్లెస్గా డ్రైవ్ చేస్తారు? అది చాలా పదునైన అబ్జర్వేషన్. ఇక్కడే మన డీప్ డైవ్ ఇంకో మలుపు తిరుగుతోంది. పేరెంటల్ కండిషనింగ్ని ఓవర్ రైడ్ చేసే ఫ్యాక్టర్ బయట ఉంది. అదే స్క్రీన్ మ్యాజిక్ వర్సెస్ రియల్ ఫిజిక్స్. అంటే సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం అంటారా? అవును. ఇక్కడే మనం డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ మరియు డోపమైన్ లూప్ గురించి మాట్లాడుకోవాలి. కుటుంబం ఎంత కండిషన్ చేసినా ఒక వయసొచ్చాక యువతకు బయట ప్రపంచం నుంచి వచ్చే సోషల్ వాలిడేషన్ చాలా ముఖ్యం. రైట్. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ ఇమేజ్ లాంటిది కదా. ఖచ్చితంగా. సినిమాలో హీరోల స్టంట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ వాళ్ల బ్రెయిన్కి ఒక ఫాల్స్ రియాలిటీని ఫీడ్ చేస్తాయి. ఆథర్ ఇక్కడ ఒక సైంటిఫిక్ పాయింట్ని రైజ్ చేశారు. సినిమాల్లో ఒక స్పోర్ట్స్ బైక్ మీద హీరో 150 కిలోమీటర్ల స్పీడ్తో హెల్మెట్ లేకుండా వస్తే దాన్ని హీరోయిజం అంటారు. అవును, మనం థియేటర్లో గట్టిగా చప్పట్లు కూడా కొడతాం దానికి. కానీ ఆ విజువల్ వెనుక ఒక సేఫ్టీ క్రూ ఉంటుంది, రిహర్సల్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో రియల్ ఫిజిక్స్ అంటే గ్రావిటీ లాంటివి ఉండవు, కేవలం ఎడిటింగ్ మ్యాజిక్ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే డైరెక్టర్ కట్ చెప్పి రీటేక్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ మన రియల్ లైఫ్ రోడ్కి డైరెక్టర్ లేడు, రీటేక్ ఆప్షన్ అస్సలు లేదు. ఆ తారు రోడ్డుకి ఎమోషన్స్ ఉండవు, దానికి తెలిసింది కేవలం ఫ్రిక్షన్, మొమెంటం లాంటి ఫిజిక్స్ రూల్స్ మాత్రమే. అవును. ఒక కుర్రాడు స్క్రీన్ మీద చూసిన ఆ హీరోయిజంని నిజం రోడ్డు మీద రిప్లికేట్ చేయాలని చూసినప్పుడు వాడు ఫిజిక్స్తో ఫైట్ చేస్తున్నాడు అని వాడికి అర్థం కాదు. పైగా వాట్సాప్ గ్రూపుల్లో ఎంకరేజ్మెంట్ ఒకటి. ఎవరైనా ఫ్రెండ్ హెవీ ట్రాఫిక్లో జిగ్జాగ్గా డ్రైవ్ చేసిన వీడియో పెడితే మిగతా వాళ్ళు దానికి ఫైర్ ఎమోజీలు, నవ్వే ఎమోజీలు పెడతారు కదా. అదే అసలైన ప్రాబ్లం. ఆ లైక్స్ అన్నీ వాడి బ్రెయిన్లో డోపమైన్ని రిలీజ్ చేస్తాయి. నేనిలా డేంజరస్గా డ్రైవ్ చేస్తే నాకు గుర్తింపు వస్తుంది అని ఫీల్ అవుతాడు. అంటే ఆ గ్రూప్లో ఉన్నవాళ్లు సైలెంట్గా వాడి డెత్ వారెంట్ మీద సంతకం చేస్తున్నట్లే కదా. ఖచ్చితంగా. ఆ నవ్వేమోజీ ఒక్క రకమైన సైలెంట్ ఎంకరేజ్మెంట్. అందుకే ఆథర్ ఈ చాప్టర్లో ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చారు.
ఇలాంటి వీడియోలు గ్రూప్లో వచ్చినప్పుడు ఎవ్వరూ సైలెంట్గా ఉండకూడదు. మరి ఏం చేయాలి అంటారు? ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఆ డోపమైన్ లూప్ని బ్రేక్ చేయాలి. ఈ వీడియో చూస్తే నాకు భయంగా ఉంది, ప్లీజ్ క్షేమంగా ఇంటికి చేరుకో అని కేవలం ఒక్క టెక్స్ట్ మెసేజ్ పెడితే చాలు. ఒక్క మెసేజ్తో అంత చేంజ్ వస్తుందా? అబ్సల్యూట్లీ. ఆ ఒక్క మెసేజ్ ఆ గ్రూప్ డైనమిక్ని మార్చేస్తుంది. వాడికి హీరోయిజం ఫీలింగ్ పోయి ఒక రియలైజేషన్ వస్తుంది. ఎవ్వరూ ఉపన్యాసాలివ్వాల్సిన అవసరం లేదు. వావ్! అంటే ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ని బ్రేక్ చేసే పవర్ మన చేతుల్లోనే ఉందన్నమాట. దీన్నే మనం ఇంకొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే ఆథర్ మాట్లాడిన ది పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్ ఎవ్రీ లెవెల్ అనే కాన్సెప్ట్ దగ్గరకు వస్తాం. అవును, అంటే రోడ్డు భద్రత అనేది ఎక్కడో ప్రభుత్వానికి, సిటిజన్స్కి మధ్య జరిగే పిల్లి ఎలుక ఆట కాదు. ఇదొక కల్చరల్ షిఫ్ట్ కావాలి. కల్చరల్ షిఫ్ట్ అంటే ఒకప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో స్మోక్ చేయడం అనేది చాలా కామన్గా ఉండేది. కానీ మెల్లగా అదొక సోషలీ అన్యాక్సెప్టబుల్ విషయంగా మారిపోయింది. రోడ్ సేఫ్టీ విషయంలో కూడా అలాంటి మార్పు రావాలి కదా. ఖచ్చితంగా. దానికి ఆథర్ సమాజంలోని ప్రతి ఒక్కరిని పేరుపేరున అభ్యర్థించారు. ముఖ్యంగా సెలబ్రిటీల పాత్ర గురించి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సెలబ్రిటీలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? చూడండి, వీళ్లకు సమాజం మీద ఉండే హోల్డ్ చాలా బలమైనది. వాళ్లను కోట్లలో ఫాలో అవుతుంటారు. వాళ్లు కార్పొరేట్ స్పాన్సర్స్ అవసరం లేకుండా తమ సోషల్ మీడియాలో నేను నా ఫ్యామిలీ కోసం హెల్మెట్ పెట్టుకుంటాను అని ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు. ఆ ఒక్క పోస్టుతో గ్రౌండ్ లెవెల్లో చాలా మార్పు వస్తుంది కదా. అవును, దానికి వాళ్లు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ల అభిమానులు దాన్ని ట్రెండ్ లాగా తీసుకుంటారు. అది సెలబ్రిటీల లెవెల్. కానీ ఒక సగటు మనిషి నాకు ఫాలోవర్స్ లేరు కదా అని సైలెంట్గా ఉండొద్దు అని కూడా ఆథర్ చెప్తున్నారు కదా. అవును, ప్రతి ఒక్కరికి ఒక సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కనీసం ఒక 5 సభ్యులు మనని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన ప్రవర్తన వాళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ అయిన తర్వాత ఫుల్గా మందు తాగిన ఒక ఫ్రెండ్ కార్ కీస్ తీసుకుని డ్రైవ్ చేస్తాను అని ముందుకొచ్చినప్పుడు వాడికి కోపం వస్తుందేమో అని సైలెంట్గా ఉండటం ప్రేటల్ మిస్టేక్ కదా. అబ్సల్యూట్లీ. అక్కడ ఇంటర్వ్యూలయ్యి కీజ్ లాగేసుకుని వాడికొక క్యాబ్ బుక్ చేయడమనేది ఒక సామాన్యుడి ఇన్ఫ్లుయెన్స్. ఆ ఒక్క యాక్షన్ వల్ల ఆ రాత్రి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు సేవవుతాయి. రైట్. అంటే వ్యక్తిగత బాధ్యత స్థాయి నుంచి వ్యవస్థల స్థాయికి ఈ మార్పు వెళ్ళాలి. మన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అదే RWAs కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఖచ్చితంగా. అపార్ట్మెంట్ మీటింగ్స్లో మెయింటెనెన్స్ గురించే కాకుండా మన గేటు దాటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి అని రూల్ పాస్ చేయొచ్చు. అలాగే కార్పొరేట్ ఆఫీసులు, HR డిపార్ట్మెంట్స్ కూడా ఎంప్లాయీస్కి రోడ్ సేఫ్టీ మీద ఓరియంటేషన్ ఇవ్వాలి. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. ట్రేడ్ యూనియన్స్, ఆధ్యాత్మిక గురువులు వీళ్లంతా కూడా దీనిలో భాగం పంచుకోవాలి అని ఆథర్ చెప్తున్నారు. అండ్ నాకు బాగా నచ్చిన ఇంకో పాయింట్ మీడియా పాత్ర. అవును, మీడియా గురించిన పాయింట్ చాలా పవర్ఫుల్. రోజు రాత్రి ఏదో ఒక రాజకీయ వివాదం మీద ప్రైమ్ టైం డిబేట్లు పెట్టే బదులు యాక్సిడెంట్ కేసులను డీల్ చేసే ట్రామా సర్జన్లతో రోడ్డు భద్రత మీద డిబేట్లు పెడితే ఆ ఇంపాక్ట్ పబ్లిక్ బ్రెయిన్లోకి నేరుగా వెళ్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. డెవలప్మెంట్ అంటే కేవలం ఫ్లైఓవర్లు కట్టడమే కాదు. ఆ రోడ్ల మీద ప్రయాణించే జనాలు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా సిస్టమ్స్ ఉండటం కూడా డెవలప్మెంట్లో భాగమే. ఫ్లైఓవర్ పైనుంచి బండ్లు కింద పడిపోకుండా బారికేడ్లు కట్టడం అనేది డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో దాన్ని వాడే మనుషుల బిహేవియర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఈ చాప్టర్ క్లియర్గా చెప్తుంది. అవును, మీరు అబ్జర్వ్ చేస్తే సయ్యద్ అబ్దుల్ హకీం గారు ఎక్కడా టెక్నికల్ జార్గన్ వాడలేదు, సెక్షన్ నంబర్లు చెప్పి భయపెట్టలేదు. ఏ హంబుల్ రిక్వెస్ట్ అనే టైటిల్కి ఆయన పూర్తి న్యాయం చేశారు. అవసరమైతే రోడ్డు భద్రత కోసం ప్రతి ఇంటికి తిరగడానికైనా, పాదాలు పట్టుకుని బ్రతిమాలడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆథర్ రాశారు గదా. అవును, ఆ మాట చదివినప్పుడు ఆయనకున్న డెడికేషన్, ఆ ఆవేదన మనకు అర్థమవుతోంది. ఇది కేవలం పుస్తకంలా అక్షరాలు కావు, ఒక మనిషి గుండె ఘోష ఇది. ఖచ్చితంగా. ఫైనల్గా ఈ డిస్కషన్ని సమప్ చేయాలంటే హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ వాడటం ఇవన్నీ చట్టానికి భయపడి చేసే పనులు కావు. మనం సాయంత్రం ఇంటికి తిరిగొస్తామని కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూసే వాళ్ల కోసం చేసే పనులు. అవును, ఆ గ్రాటిట్యూడ్ అనేది రోడ్డు మీద మన ప్రవర్తనను పూర్తిగా డిఫైన్ చేస్తుంది. అబ్సల్యూట్లీ. రూల్స్ ఫాలో అవడం అనేది కేవలం ఒక సివిక్ సెన్స్ మాత్రమే కాదు, అది మనల్ని నమ్ముకున్న వాళ్ల పట్ల మనం చూపే కనీస కృతజ్ఞత. సో ఇదే రియలైజేషన్తో ఈరోజు డీప్ డైవ్ని ముగిద్దాం. అయితే వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచనని ఇక్కడ వదిలిపెడుతున్నాం. చెప్పండి. మనం ప్రతిరోజూ పనులన్నీ ముగించుకుని సాయంత్రం హడావిడిగా ఇంటికి వెళ్లే దారిలో ఉంటాం కదా.
అప్పుడు మన పక్కన, మన ముందు బండి మీద వెళ్తున్న ప్రతి గుర్తు తెలియని వ్యక్తి గురించి ఒక్క క్షణం ఊహించుకుందాం. వాళ్ళు మనకు పరిచయం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటారు. ఆ ఎదురు చూసే వాళ్ళకి మనమిచ్చే గౌరవం ఏంటంటే, రోడ్డు మీద ఆ గుర్తు తెలియని వ్యక్తికి కొంచెం స్పేస్ ఇవ్వడం, వాళ్ళు క్షేమంగా వెళ్లేలా కోఆపరేట్ చేయడం. మనం ఆ కోణంలో ఆలోచిస్తే ఈ రాత్రికి మన డ్రైవింగ్ స్టైల్ ఎంతలా మారుతుందో ఊహించుకోండి. బహుశా అదే ఆథర్ సయ్యద్ అబ్దుల్ హకీం గారు కోరుకుంటున్న అసలైన మార్పు. With that thought, we are wrapping up this deep dive. Think about it. Drive safe.